డబ్బు అధికారం ఉన్నంత వరకు నాయుడు తలదించడు. ఆయన దగ్గర నుంచి ఆ రెండు దూరం చేయాలంటే మనం కూడా అదే దారిలో వెళ్ళాలి. ఏంటి బ్యాగ్కి వెళ్ళుకుంటున్నావు? దానికోసమా? ఏమండి, నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళొస్తాను. నాకు ఒక 5000 ఫోన్ పే చేయండి. 5,000 బ్యూటీ పార్లర్కి? ఎందుకంత షాక్ అవుతున్నారు? నేను కాబట్టి 5,000 సర్ది పెట్టుకుంటున్నాను. అదే ఇంకో దాన్ని చేసుకుంటే తెలిసేది ఎంత ఖర్చు అయ్యేదో. ఆల్రెడీ ఇంకో దాంతో పడుతున్నాను కదా. ఏంటి ఏదో గుసగుసలాడుతున్నారు? ఏం లేదు, ఫోన్ పే చేస్తానని చెప్తున్నా. చెప్పడం మర్చిపోయాను. మీరు బయటికి వెళ్తున్నప్పుడు పాలు వెయిట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసి వెళ్ళిపోండి, ఓకేనా? ఇది పాలు కాయమంటుంది, అది పెరుగు కాయమంటుంది. ఉద్యోగం ఎప్పుడు చేయాలి మరి? ఉన్న 5,000 కూడా దొబ్బేసింది. ఖర్చులు కూడా లేవు. ఇప్పుడు ఎవరిని అడగాలి ఏంటో. కళ్యాణి, మంచినీళ్ళు తీసుకురావే. నీకే కాల్ చేద్దాం అనుకుంటున్నా. దేనికే? షాపింగ్కి వెళ్తున్నా, మనీ కావాలి. ఎంత? ఒక 10,000. 10,000? నీకన్నా అదే నయం కదా. ఏంటండి? ఏం లేదు, క్యాష్ లేదు అంటున్నా. అయితే జీపే చేసేయండి. సరే, నేను వెళ్తున్నా. దీనికి ఎలా అర్థమైందా? ఇప్పుడు ఈ డబ్బులు ఎవరిని అడగాల? అదేమో 5,000 డబ్బుకి వెళ్ళిపోయింది, ఇదేమో 10,000. ఎక్కడి నుండి డబ్బులు తేవాలో అర్థం కావట్లేదు. ఎవరిని అడుగుదాం? రాఘవ్ గారిని. హలో. హలో. ఒరే, ఓ 10,000 అప్పుంటే ఇవ్వరా. 10,000? ఇప్పుడు ఎందుకురా? తర్వాత చెప్తాను, ఉంటే ఇవ్వరా. నా దగ్గర 10,000 కాదు కదా, 10 పైసలు కూడా లేవే. నీ అబ్బా లేని దానికి ఎందుకని కౌర్లు ఆడుతున్నావు? పెట్టే ఫోను. ఎవరిని అడుగుతాం ఇప్పుడు? ఎవరిని అడుగుతే ఇస్తారు? మా నాన్నకు ఫోన్ చేద్దాం. సంసారం ఒక చదరంగం. వీడు ఫోన్ చేశాడేంటి? కొంప తీసి దెబ్బలాడుకున్నావా? ఇప్పుడు నీ సెటిల్మెంట్ చేయాలా? హలో. హలో నాన్న, ఓ 10,000 అప్పు కావాలి. నీకు మొదలైతే నీకు కొత్తగా పెళ్ళైందిగా, ఖర్చులుంటాయిలే, పంపిస్తాను. సరే నాన్న, థ్యాంక్ యూ. వస్తున్నా, ఆఫీస్లో వర్క్ చేస్తున్నా కదా, కొంచెం టైం పడుద్ది. సరేనా? ఇద్దరు పిల్లలు పీక్కు తింటున్నా. ఇద్దరు పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నావు అనమాట. మరి దావత్ ఎప్పుడు? అరే, ఎప్పుడు దావతేనారా? ఇప్పుడు నీకు బాగా ఆనందం వచ్చింది అనుకో, ఏం చేస్తావు? దావత్ చేసుకుంటాం. మరి బాధ వచ్చినప్పుడు? దావతే చేసుకుంటాం. మరి నేను అడిగింది కూడా అదేగా. ఒరే, నిన్ను కోచే రక్తం కాదురా, మందు వచ్చేటట్టు ఉంది. సర్లే, దావత్ ఎప్పుడు? నీ బాధ నీదే. అవునండి, నాకు ఒక డౌట్ వచ్చింది. అమ్మాయితో తెగదింపులు చేసుకుని రమ్మనగానే అమ్మాయిని ఎలా వదిలించుకున్నారు? మర్యాదగా వెళ్ళి అమ్మాయితో తెగదింపులు చేసుకుని రండి. మీరేం మాట్లాడాలనుకుంటున్నారో నాకు అర్థమైందిలే. చిలిపి. అంటే నా మీద నీకున్న ప్రేమ గురించి చెప్పాను. దానికే వదిలేసిందా? నీ మీద కూడా నాకున్న ప్రేమ గురించి క్లుప్తంగా వివరించాను. అప్పుడు అర్థం చేసుకుందనమాట. అంతేలే, నా మీద ప్రేమ ఉందంటే తన మీద లేనట్టే కదా, అందుకే వదిలేసి ఉంటది. అలానే వదిలేసి వెళ్ళిపోయింది. నిజం తెలిస్తే గొయ్యి తీసి కప్పెట్టద్ది. టైం అయిపోతుంది. ఆఫీస్ టైం అయిపోతుందంటే చెప్పేది వినండి. ఏనేంటి చెప్పేది వినకుండా? చంపుకు తింటున్నారు. అక్కడి నుండి ఇక్కడికి, ఇక్కడి నుండి అక్కడికి తిరగలేక. ఏమండి, వచ్చారా? మీకోసమే ఏంటి అలా చూస్తున్నావు? ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వస్తాను? ఆఫీస్ నుంచి వస్తా. ఆఫీస్ నుంచా? ఈ అవతారంతోనా? ఏంటి అలా చూస్తున్నావు? ఏమైంది ఇప్పుడు? వచ్చాను, అందుకని అది గేదెలా గరుస్తుంది. అయినా పట్టించుకోలేదు దరిద్రుని. లుంగీతో ఆఫీస్ ఏంటండి? అంటే ఆఫీస్లో ఎత్నిక్ వేర్
అందుకే లుంగి కట్టుకున్నాను అన్నమాట. మరి నిన్న ప్యాంటుతో వెళ్ళారు కదా? అప్పటికప్పుడు కొత్త లుంగి కొనుక్కొని వెళ్ళానా? చూడ్డానికి పాత లుంగిలా ఉందే. ఏంటి ఇన్ని డౌట్లు అడుగుతున్నావు? నా వల్ల కాదు. ఛీ! ఏంటినా ఇలా కోపడిపోతున్నారేంటి? లుంగికే రే, ఆ, పార్క్ లో పిల్లలతో కూర్చోవలసి నువ్వు నాతో కూర్చున్నావేంట్రా? నా వల్ల ఇంకా కావట్లేదురా. దేనికిరా? వాళ్ళు టార్చర్ భరించలేకపోతున్నారు రా. నాకు అర్థం కాదు. 2 ఇళ్ళు, 2 రెంట్లు, 2 కరెంటు బిల్లు, 2 సోకులు, 2 టోకులు. ఓ సస్తున్నానే. అంటే నీకొచ్చే లక్ష జీతం సరిపోవట్లేదా? చస్తున్నా అప్పులు చేయలేక. దీన్ని బట్టి చూస్తుంటే నీ పిల్లలు నిన్ను మామూలుగా వాడట్లేదని అర్థమైందిరా. సరే, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇంకేదైతే అదే అయిందిరా. వాళ్ళిద్దరిని ఒకే దగ్గర కూర్చోబెట్టి ఎవరుంటారు ఎవరు పోతారో వాళ్ళనే డిసైడ్ చేసుకోమంట. ఒకవేళ చచ్చిపోతామని బెదిరిస్తే? నేను చచ్చిపోతానని బెదిరిస్తా. నా వల్ల కాదు. ఎవరు కమ్మలిమే? మీ చెల్ల? చెల్లా? ఎవరండి ఈవిడ? మీ చెల్లా? ఇద్దరు ఆపండి. ఇద్దరు నా పిల్లలే. అంటే నన్ను కాకుండా ఆ అమ్మాయిని కూడా పెళ్లి చేసుకున్నారా? అమ్మాయిని వదిలే అంటే ఇంకా వదిలేలేదా? ఒసేయ్, ఒక 10 నిమిషాలు నేను చెప్పేది వినండి. అక్కడ చూడండి. ఇలా 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 చూపించాలి. నాకు తెలిసి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు. అది అలా జరిగింది. నేనేం తప్పు చేయలేదు. ఇప్పుడు మీరే డిసైడ్ అవ్వండి. నేను భరించలేను. ఈ డబల్ బిల్లు కట్టడాలు, డబల్ టైంలు ఇవ్వడాలు నా వల్ల కాదు. ఎవరి ఎంట్రీయో ఎవరి ఎగ్జిటో మీ ఇద్దరే డిసైడ్ అయిపోండి. సరేనా? చచ్చిపోతున్నా. అమ్మా, మనసు ప్రశాంతంగా ఉంది. అబ్బా, వచ్చారా? ఇప్పుడు చెప్పండి, ఏం డిసైడ్ అయ్యారు? ఎవరి ఎంట్రీ ఎవరి ఎగ్జిట్? నో ఎంట్రీ, నో ఎగ్జిట్. అంటే ఇక నుంచి ముగ్గురం ఒకే ఇంట్లో. ఒరే, జాగ్రత్తగా తెంచండి రా, పగిలిపోతే మళ్ళీ కొనుక్కోలేను. ఆ బ్యాగులన్నీ కొంచెం జాగ్రత్తగా తీసుకురండి. అది మహారాళ్ళ ముందెళ్ళిపోయింది. ఈడేవాడు 2 పిల్లలతో ఒకే ఇంట్లోనా? ఇదే మన ఇల్లు అనమాట. ఏంటి అలా చూస్తున్నారు? మీకెవడో ఆర్తపల్లెం తిప్పి రమ్మండు. రండి. ఇక నుండి మన ముగ్గురు సాగుబోయే ఇల్లు ఇదే. అదే ముగ్గురు కలిసి ఉండబోయే ఇల్లు అని చెప్తున్నాను అనమాట. రండి, బెడ్రూమ్ చూపిస్తాను. ఇదే మాస్టర్ బెడ్రూమ్. ఈ రూమ్ నచ్చే ఈ ఇల్లు ఓకే చేశాను. ఎలా ఉంది బెడ్రూమ్? బాగుందండి. ఇందులో 2 బెడ్రూమ్లు ఉన్నాయి. ఒక బెడ్రూమ్ ఎక్కడ ఉంది, 2వ బెడ్రూమ్ అక్కడ ఉంది. నాకు ఇదే కావాలి. నాకు ఇదే కావాలి. ఇద్దరికి ఇదే కావాలంటే ఎక్కడి నుంచి తెస్తాను? ఇదంతా కాదు, నేను ఒక ఐడియా చెప్తాను. ఓకేనా? ఓకే ఓకే. ఇదిగో 5 రూపాయల కాయిన్. నేను టాస్ వేస్తాను. ఎవరు కోరుకుంది వస్తే వాళ్ళు తీసుకోవాలి. 2వ వాళ్ళు అడ్జస్ట్ అవ్వాలి. సరేనా? సరే. ఫస్ట్ లవ్ చేసింది నేను కాబట్టి నాకు బొమ్మ కావాలి. ఫస్ట్ పెళ్లి చేసుకున్నది నన్ను కాబట్టి నాకు బొరుసు కావాలి. వచ్చాయి. ఒకదాని బొమ్మ అయితే ఇంకో దాని బొరిసే కదా. దానికి ఫస్ట్ పెళ్లి చేసుకున్నా, ఫస్ట్ లవ్. ఇంకా తింగరోళ్ళు దొరికారు. రెడీ? రెడీ. బొమ్మ వచ్చింది. అయితే బెడ్రూమ్ నాదే. నీ బెడ్రూమ్ అది. ఇదిగో టీవీ కోసం టాస్ చేస్తున్నా. ఎవరిదైతే వాళ్ళదే. సరేనా? సరే సరే. ఫ్రిడ్జ్ కోసం టాస్. కిచెన్ కోసం టాస్. ఏంటి వాసన అదిరిపోతుంది? ఏంటి కళ్యాణ్, ఏం వండుతున్నావు? మీకు ఇష్టమని హల్వా ప్రిపేర్ చేస్తున్నా అండి. నువ్వే పెళ్ళవంటే మరి నేనెవరు? నువ్వు గయ్యాల దానివే. నువ్వు నా ముద్దులు పెళ్ళానివి. ఏదో మాడిపోతున్నట్టుంది. హల్వా అయిపోయిన తర్వాత పిల్లి కళ్యాణి. ఏంటి హల్వా చేసి బుట్టలో పడేద్దాం అనుకుంటున్నావా? నా మొగుడు నా ఇష్టం, ఏదైనా చేస్తా, నీకెందుకు? నాకు కూడా మొగుడే. అవునవును, నా మొగుడిని బ్లాక్మెయిల్ చేసి మొగుడిని చేసుకున్నావు. ఏయ్ పోవే. హే, నువ్వే పోవే. నేను కూడా హల్వా చేస్తాను. ఏంటి
ఈ గ్యాస్ స్టవ్ ఇక్కడున్న సామాన్లన్నీ నావి. నీకంతగా కావాలంటే వెళ్ళి నీ సామాన్లు తెచ్చుకో. ఈ రోజు నుంచి నావి నువ్వు ముట్టుకోకు, నీవి కూడా నేను ముట్టుకోనులే. నాకు అవసరం లేదు. ఏయ్ ఏం జరుగుతుంది ఇక్కడ? అయినా ఒకే ఇంట్లో రెండు కాపురాలా? అంటే రెండు వస్తువులేంటి? హా? నిన్న నేను వంట చేస్తానంటే మీ ఆవిడే అది నాది ఇది నాది ముట్టుకోవద్దు అన్నారు. అవును, ఈ సామాన్లన్నీ నేను నా పుట్టింటి నుంచి తెచ్చుకున్నవి. మంచిది, నీ పుట్టింటి నుంచి తెచ్చింది నువ్వే వాడుకో. నువ్వు మాకు చెప్పక్కర్లే, మాకు తెలుసు. ఆపండి. ఆల్రెడీ రెండు వస్తువులు ఉన్నాయి కదా, ఎవరు వాళ్ళు వాడుకోండి. సంపుకు తింటున్నారు. గాయత్రి, గాయత్రి, ఏంటి కమల్? ఏంటి నీ దగ్గర నుంచి క్రెడిట్ కార్డులో డబ్బులు కట్టే బిల్లు కూడా జనరేట్ అయింది. నిన్న సామాన్లు కొనుక్కొచ్చాను కదా. ఏంటి క్రెడిట్ కార్డు నుంచి కొన్నావా? మరి లేకపోతే నా దగ్గర ఎక్కడున్నాయి? అంటే మీ అమ్మ వాళ్ళు ఏమైనా ఇచ్చారేమో అనుకున్నా. అవును, మరి నేను మా అమ్మ వాళ్ళు తెచ్చిన సంబంధం చేసుకున్నాను కదా. సర్లే, కొంచెం చూసుకొని డబ్బులు ఖర్చు పెట్టవే. అది బాగానే ఎక్కించి పంపించింది కదా. చాచా అదేం చెప్పలేదే. అంతేలే, నిన్ను బాగా లవ్ చేసి వాడెవన్నో కాదనుకుని కళ్యాణ మండపం నుంచి పారిపోయొచ్చు మరీ నిన్ను పెళ్లి చేసుకున్నాను కదా. నాకు ఇలాగే కావాలి. నీకు నా మీద అసలు ప్రేమే లేదు. ప్రేమ లేదా? క్రెడిట్ కార్డు బిల్లు గురించి అడిగితే మధ్యలో ప్రేమ ఎందుకు వచ్చింది? అసలు దీనికి దానికి ఏం సంబంధం ఉంది? దేనికి లింకులు వేస్తారో కూడా తెలియదు. ఏంటండి, ఏం వెతుకుతున్నారు? మొన్న ఇక్కడ 50,000 పెట్టానే, కనిపించట్లేదు. హో అవ్వా. ఏంటి అవా అని అంటున్నావు? ఓహో, డబ్బులు బయట ఉండిపోయినా తీసి దాచావా? లేదండి, చీర కొన్నా. 50,000 పెట్టి చేరుకున్నావా? అవునండి. డబ్బులు తీసినప్పుడు నాకు చెప్పాలి కదా. మీకు చెప్దామని అనుకున్నానండి, కానీ అర్జెంటుగా కొనాల్సి వచ్చింది. 50,000 రూపాయలు చేరుకోవాల్సినంత అర్జెంట్ ఏమొచ్చింది? ఉంది కదా నీ లవరు, అదే నా కాపురంలో నిప్పులు పోయడాకొచ్చింది. ఆ గాయత్రి, దాని దగ్గర పెద్ద కాస్ట్ పట్టు చేరుందంట. నాకు చూపిస్తూ ఓవర్ యాక్షన్ చేసింది. ఎంత బాగుందో. ఆహా, సూపర్ ఉంది. అందుకే దానికంటే ఎక్కువ కాస్ట్ చేరుకున్నాను. డబ్బులు తీసినప్పుడు నాకు మాట చెప్పాలి కదా. అంటే నాకు ఆ మాత్రం హక్కు కూడా లేదా? అంతేలే, దానికిచ్చిన వాల్యూ నాకెక్కడిస్తున్నావు? నాకు అసలు వాల్యూనే లేదు ఈ ఇంట్లో. డబ్బుల గురించి అడిగితే వాల్యూ అంటదేంటి? ఇదంతా నా కర్మలే. అది అలాగా ఇది ఇలాగా సరిపోయింది. బ్యాంకులు కన్నాలు వేయాల. ఏ భవాని, ఈ శివతో పెట్టుకోకు, శాల్తీలు లేచిపోతాయి. హే, నువ్వు శివ కాదు, నేను శివ. నువ్వు భవాని, నీ శాల్తీ లేచిపోతే. నేను శివ. హే, నేను శివ. నేను శివ. నేను శివ. నేను శివ. నేనే శివ, నువ్వు భవాని. నేను శివ. మన పంచాయతీ రోడ్ల మీదకి వచ్చే ఆయన ఏంటి చేతిలో ఈ పైప్ ఏంటి, ఆ ఐరన్ ఏంటి, ఏంటి ఇది? ఏమండి మీరు చెప్పండి, నేను శివ, తను భవాని కదా? శివ భవాని, ఆ పేర్లు ఎవరవే? అది కాదండి, నాగార్జున గారి శివ సినిమా ఉంది కదా, అందులో నేను హీరో శివ, అది విలన్ భవాని. మీరు కాదన్నారనుకోండి, ఈ వీధి మొత్తం తిప్పి తిప్పి ఇదిగో ఈ పైప్ తో మిమ్మల్ని చంపేస్తా. ఓహో, శివ సినిమాలో ఆయన సైకిల్ చైన్ పట్టుకున్నారని మీరు ఇలా పట్టుకున్నారా? అవును. సీన్ రీక్రియేషన్ చేస్తున్నారా? ఎవరైనా థియేటర్ లో చేస్తారు, మీరు ఆకు రోడ్ల మీదకి వచ్చి చేస్తున్నారు అనమాట. అయినా ఈ సినిమా ఎఫెక్ట్ అప్పుడే అనుకున్నా, ఇప్పుడు కూడా ఉందా? ఈ పంచాయతీ నా వల్ల కాదు, నాగార్జున గారిని అడుగుదాం, సరేనా? రండి. నాగార్జున గారు, ఈ సమస్యను నేను తీర్చలేను, మీరే తీర్చాలి. ఎందుకంటే మీ శివ సినిమాకి వచ్చిన సమస్య కదా ఇది. డైరెక్ట్ గా November 14th వస్తున్నాం. అవునా? అయితే థియేటర్కి వచ్చే చూస్తాం. అలాగే మా ఫ్యామిలీకి రిలీజ్ టికెట్స్ ఇవ్వండి, సరేనా? ఆల్ ది బెస్ట్ శివ మూవీ. చంపుకు తింటున్నారు, ఏం చేయాలో ఏందో ఆ దేవుడు కాపాడాలి. కాఫీ. అవును, రేపు వీకెండ్ కదా, ప్లాన్స్ ఏంటి? ఏముందిరా, ఇద్దరు పిల్లల్ని షాపింగ్ తీసుకెళ్ళాలి. ఎలా తప్పించుకుందాం అని ప్లాన్ చేస్తున్నా. దానికి ఎందుకు అంత బాధపడతావు? పని ఉందని చెప్పి బయటకు వచ్చాయి, దావత్ చేసుకుందాం.
గాయత్రి కళ్యాణి నేను ఆఫీస్కి బయలుదేరుతున్నానే. ఏవండి, ఆ? మీరు ఆఫీస్ నుంచి వస్తున్నప్పుడు ఈ సామాన్లు పట్టుకురండి. ఉమ్. సాయంత్రం ఈ లిస్ట్ కూడా తీసుకురండి. బతుకుండగా రాబందుల పీకు తినడం అంటే ఇదేనేమో. ఇదేంటి ఇక్కడ దొరికిపోయా. ఏంటండి కమల్ గారు, హనీమూన్ కి మీ ఇద్దరు పిల్లలతో ఎక్కడికి వెళ్ళాలో చిట్టీలు రాసి ఇచ్చారా? ఏమండి మీకు ఈ పని తప్ప ఇంకో పని ఉండదా అండి? ఖాళీగా ఉన్నడికి ఇంతకన్నా పెద్ద పనే ఉంటుందండి. ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చు కదా. ఏమండి, భార్యలు ఉద్యోగం చేస్తున్నప్పుడు మొగుళ్ళు ఎంజాయ్ చెయ్యాలా? ఇలా అయితే మీ ఆవిడ ఎవరితోనేనా? నా సరోజ్ అలాంటిది కాదండి. అవునా? అదేంటది? మొన్న మీ సరోజు గారు బండి మీద పక్క నవ్వుకొని వెళ్తున్నారు. ఎవడై ఉంటాడు ఏంటాడు? ఎక్స్ బాయ్ ఫ్రెండ్ టచ్లో లేడన్నదే. ఎవడై ఉంటాడు? సచ్చాడు కొడుకు. పని లేదంటే పని. ఇంక అనుమానంతో సావురా నా కొడుక. ఏ కళ్యాణి, గాయత్రి, ఏ కళ్యాణి. ఏమండి తెచ్చారా నేను చెప్పిన లిస్ట్? నా సామాన్లు తెచ్చారా? తెచ్చాను. ఇదిగో నువ్వు అడిగినవి చూసుకోండి. సంసారం మెయింటైన్ చేయడం చాలా కష్టం రా బాబోయ్. నేను చెప్పిన సామాన్లు ఇవి కాదు కదా. ఇది నేను ఇచ్చిన లిస్ట్లో సామాన్లు కాదండి. ఏది ఏది? ఆ? ఓ మారిపోయాయి. ఇదిగో ఇది నీది, ఇదిగో ఇది నీది. చూసుకోండి. అయినా ఇన్ని సామాన్లు ఎందుకే? ఇల్లు అన్నాక వస్తువులు కావాలి కదా. సంసారం అన్నాక సామాన్లు అవసరం కదా. మొగుడు అన్నాక 3 పెగ్గలేసి పిల్లలను ఉతకాలి. నేను క్వార్టర్ వేస్తే ఇలాంటి కోడి చెప్తాను. మీకేం పోయింది? అలిగిపోయింది నేను కదా. చంపుతున్నారు. ఏమండి నేను మిమ్మల్ని ఎప్పుడు ఏం అడగలేదు కదా. నా కోసం ఒకటి చేయరా? ఏంటి అది? నాతో ఇన్స్టాగ్రామ్ రీల్ చేయండి. సరే. అవునే, మన ఇద్దరం డాన్స్ చేస్తే రీల్ తీయడానికి 3వ వ్యక్తి ఉండాలి కదే. ఏంటదా? అమ్మో వద్దే, చంపేస్తుందే. ఏం కాదురండి. వద్దే, నా మాట వినవే. అదే వద్దే, ఉండండి. మొగుడు పిల్లలు ఇంట్లో కూడా కలిసే తిరుగుతున్నారన్నమాట. ఏంటి మీరు ఆక కారణం? అంటే నేను కళ్యాణ్ ఒక రీల్ చేద్దాం అనుకుంటున్నావు. నువ్వు వీడియో తీస్తావేమో అన్నని. ఎందుకు తీస్తాను. రీలే కాదు, మీకు పక్కేసి పడుకోపెట్టి కాలు కూడా అవుతాను. ఛీ, అడగడానికి సిగ్గుండాలి. అయినా నిన్న నేను లాభం, అడిగించిందానికి ఉండాలి సిగ్గు శరం. ఛీ, ఏం బతుకో ఏమో. తప్పకండి. కమల్ గారు మీరు అమ్మా, నేను పక్కింట్లో ఉంటాను. కమల్ గారు ప్రసాదం ఇద్దామని వచ్చాను. రండి, లోపలికి రండి. కూర్చోండి. చాలా పద్ధతిగా ఉంది. కమల్ గారు లేరమ్మా? బయటికి వెళ్ళారండి. అవునా? అదే దేవుడి ప్రసాదం ఇద్దామని వచ్చాను. తీసుకోమ్మా. నమస్కారం అండి. ఈవిడ ఇంకా పద్ధతిగా ఉంది. నమస్తే అమ్మా, కమల్ గారి కోసం ప్రసాదం తెచ్చాను. తీసుకో అమ్మా. నాకు ప్రసాదం అండి. ఓ పని చేద్దాం, ప్రసాదం ఇక్కడే పెడతాను. అందరూ కలిసే ఉంటున్నారు కదా, కలిసే షేర్ చేసుకోండి. టీ తాగుతారా? తాగుతానమ్మా. కాఫీ తీసుకురానా? తీసుకొస్తా. ఏ మాటకా మాట, కమల్ గారికి మంచి సపోర్టివ్ వైఫ్స్ దొరికారు. నాకు ఉంది, పీక్కు తింటది, పనికి మాల మొహంది. కాఫీ. టీ తీసుకోండి. కాఫీ తీసుకోండి. నా టీ తీసుకోండి. టీ తీసుకోండి. ముందు తీసుకోండి. కాఫీ తీసుకోండి. అమ్మా, మీరేం గొడవలు పడక్కర్లేదు. మీ ఇద్దరికి నేను న్యాయం చేస్తాను కదా. చాలా బాగుంది. ఏ మాటకి ఆ మాటకి కమల్ గారు చాలా అదృష్టవంతులు. అప్పుడప్పుడు లంచ్కి వస్తూ ఉండండి. అప్పుడప్పుడు డిన్నర్ కూడా వస్తూ ఉండండి. మీరు పిలకపోయినా టిఫిన్ కూడా వచ్చేస్తాను. అంటే కమల్ గారు పిలుస్తారు కదా అంటున్నాను. ఇక నేను వెళ్ళొస్తానమ్మా. సరే అండి. నమస్తే అండి.
ఈయన ఎంత లక్కీ పిలవో. కమల గారు, మీ ఇంట్లో దేవుడి ప్రసాదం ఇచ్చానండి. సరే ఆగండి, లక్కీ లక్కీ ఫెలో మీరు. వాట్ అండర్స్టాండింగ్ వైఫ్స్. మీరు ఎక్కడో నక్కతో కాదండి, నక్కనే తొక్కేసి ఉంటారు. వెళ్ళొస్తానండి. ఏమండి ఆ? చెప్పండి. చెప్పడం మర్చిపోయాను, నిన్న మీ ఆవిడ ఎవరితోనో పానీపూరి తింటుంది, కొంచెం చూసుకోండి. పానీపూరి తింటుందా? ఈయనకేమో అదృష్టం, నాకేమో అనుమానం. అడుగుదామంటే కొట్సా దొప్పుతుంది.